ఈనాటి అనాలిసిస్ను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్రా ప్రాపర్టీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై ఒక విశ్లేషణకు స్వాగతం. ముందుగా భూముల విషయానికి వద్దాం. ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అంటున్నారు కదా, అంటే సరైన రిజిస్ట్రేషన్ లేని వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, వాటిని ఇప్పుడు సరిచేసే ప్రయత్నం అన్నమాట. అవునండి, ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం. 2020లో వచ్చిన దాదాపు 9.80 లక్షల దరఖాస్తులున్నాయి. వాటిని ఇప్పుడు కొత్త భూభారతి చట్టం కింద పరిశీలిస్తారట. ఓ 9.80 లక్షల, చాలా ఎక్కువ సంఖ్య ఇది. అవును, ఇది జూన్ 2, 2014 ముందు కనీసం 12 ఏళ్లుగా సాగులో ఉన్న భూమికి, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు వర్తిస్తుంది. ఆర్డీఓ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. మరి దీనివల్ల నిజమైన ప్రభావం ఉంటుందంటారా, లేక కేవలం కాగితాల మార్పు మాత్రమేనా? లేదు, ఖచ్చితంగా కీలకమైన పరిణామం అండి ఇది. ఏళ్ల తరబడి ఉన్న ఆ హక్కుల చిక్కుముడ్లు విప్పే ప్రయత్నం ఇది. చిన్న రైతులకు యాజమాన్య హక్కుల్లో ఒక స్పష్టత వస్తుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మంచిది, పరోక్షంగా మార్కెట్కు కూడా ఊతమిస్తుంది. నిజమే. అయితే మీరన్నట్టు దాదాపు 10 లక్షల దరఖాస్తులు పరిశీలించడం, అందులో అర్హులను గుర్తించడం ఇదొక సవాలే. కొంచెం టైం పడుతుంది. అలాగే ఈ నిషేధిత భూముల జాబితా సంగతి కూడా ఉంది కదా? అవును, అది కూడా ముఖ్యమే. ఆ జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అంటే 9 ఏళ్ల నాటి హైకోర్టు తీర్పు ఇప్పుడు అమల్లోకి వస్తుందన్నమాట. దానివల్ల రిజిస్ట్రేషన్ల సమయంలో వివాదాలు తగ్గుతాయా? ఖచ్చితంగా. భూ లావాదేవీలలో కొంత పారదర్శకత పెరుగుతుంది, వివాదాలు తగ్గే అవకాశం ఉంది. సరే, ఇక మౌలిక సదుపాయాల వైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిశారు కదా, చాలా పెద్ద ప్రాజెక్టుల గురించి విన్నవించినట్టున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, అవును, ఆర్ఆర్ఆర్ నార్త్ భాగం పనులు మొదలు పెట్టడానికి అనుమతులు, 90% భూసేకరణ అయిపోయిందంటున్నారు కూడా. ఇంకా ఆర్ఆర్ఆర్ సౌత్ భాగం పనులకు ఆమోదం, మన్ననూర్ శ్రీశైలం రోడ్డుపై ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే, ఇలా చాలా ఉన్నాయి. పెద్ద లిస్టే ఉంది. గడ్కరీ గారు కూడా సానుకూలంగా స్పందించారట. సిఆర్ఐఎఫ్ పనులకు వారం రోజుల్లో అనుమతులిస్తామని, సెప్టెంబర్లో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారట. ఇది ఆశాజనకంగానే ఉంది. అవును, ప్రకటనలైతే బాగున్నాయి. కానీ ఇవన్నీ వాస్తవ రూపం దాల్చడానికి ఎంత టైం పడుతుందో అదే అసలు విషయం. ఈ ప్రాజెక్టులన్నీ, అంటే ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం హైదరాబాద్ కనెక్టివిటీ రూపురేఖలే మారిపోతాయి. పోర్ట్లకు, ఇతర నగరాలకు దూరం బాగా తగ్గుతుంది. సహజంగానే ఈ కారిడార్ల వెంబడి రియల్ ఎస్టేట్ విలువ కూడా పెరుగుతుంది. అవును, అది ఊహించొచ్చు. కానీ చెప్పినంత తేలిక కాదు కదా. ప్రకటనలకు, అమలుకు మధ్య చాలా దూరం ఉంటుంది. భూసేకరణ, నిధులు, అనుమతులు, ఇవన్నీ పెద్ద సవాళ్లు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నార్త్కే 90% అయిందన్నారు. మిగిలిన 10% పూర్తి చేయడం, నిర్మాణం మొదలుపెట్టడం, దీనికే ఇంకా టైం పడుతుంది. సిఆర్ఎఫ్ నిధుల కింద అనుమతులు త్వరగా వస్తాయనడం మంచిదే, కానీ వీటి పూర్తి ప్రభావం మార్కెట్పై కనిపించడానికి కొన్నేళ్లు పట్టొచ్చేమో. సరే, ఇక నగరం లోపలి విషయాలకు వస్తే, ఒకవైపు మూసీ ప్రక్షాళన అంటున్నారు. జలమండలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి 100% మురుగునీటి శుద్ధి లక్ష్యమట కొత్త ఎస్టీపీలు పెడుతున్నారట. అది మంచి ప్రయత్నమే. కానీ మరోవైపు చూడండి, బండ్లగూడ జాతి లాంటి ఖరీదైన ఏరియాల్లో పార్కు స్థలాలు మాయమవుతున్నాయని వార్తలొస్తున్నాయి. గజం రేటు ₹1,00,000 పైనే ఉన్న చోట కూడా పచ్చదనం పోతోందట. నిజమే, అది చాలా ఆందోళన కలిగించే విషయం. అయితే గోపన్పల్లిలో అధికారులు ఓ 600 గజాల పార్కు స్థలాన్ని కాపాడారనే వార్త కూడా ఉందిలేండి. ఓకే, అది కొంత ఊరట. అలాగే జూబిలీ హిల్స్ లో అక్రమ నిర్మాణంపై నిర్మాత అల్లు అరవింద్ గారికి జీహెచ్ఎంసీ నోటీసు ఇవ్వడం, ఇంకా నార్సింగి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం, ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఏమనుకోవాలి? పాలనలో ఏమైనా మార్పు వస్తోందా? ఇక్కడే వైరుధ్యం కనిపిస్తోందండి. మూసీ శుద్ధి, పచ్చదనం కాపాడటం, ఇవి దీర్ఘకాలంలో నగరం లివబిలిటీ, ప్రాపర్టీ విలువలను పెంచుతాయి, సందేహం లేదు. కానీ ఈ పార్కుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి, ఇవి పాలనలో ఉన్న లోపాలని, సవాలని సూచిస్తున్నాయి. అవును, ఇవి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. మరి ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం, ఏసీబీ చర్యలు, ఇవి కొంత జవాబుదారీతనం పెరిగిందనడానికి సంకేతాలు కావచ్చు. కానీ ఇది నిలకడగా కొనసాగాలి. అప్పుడే అసలైన మార్పు వచ్చినట్టు. లేదంటే ఇవి అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగానే మిగిలిపోతాయి. ఇక పర్యావరణం గురించి మరో ముఖ్యమైన విషయం. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025 కింద గాలి నాణ్యత కోసం సుమారు 727 కోట్లు ఖర్చు చేశారట. 727 కోట్ల? అబ్బా! అయినా కూడా PM10 కాలుష్య కణాల స్థాయిలో ఏమాత్రం తగ్గుదల లేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మన గాలిలో
PM10 స్థాయి WHO పరిమితి కన్నా 5.4 రెట్లు ఎక్కువ ఉందట. ఇంత ఖర్చు పెట్టినా ఫలితం ఎందుకు లేదు? ఇది చాలా తీవ్రమైన విషయం అండి. నిధులు కేటాయించడం ఒక ఎత్తైతే వాటిని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారు, ప్రణాళికల అమలు ఎలా ఉంది, వివిధ శాఖల మధ్య సమన్వయం ఉందా, ఇవన్నీ చూడాలి. కరెక్ట్. కేవలం డబ్బు ఖర్చుకృచు సరిపోదు. గాలి నాణ్యత ఇలాగే క్షీణిస్తే అది ప్రజల ఆరోగ్యానికే కాదు, నగరం ఆకర్షణకు పెట్టుబడులకు కూడా పెద్ద దెబ్బ. అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఆ భారీ మౌలిక సదుపాయాల వల్ల వచ్చే లాభాలు కూడా తగ్గిపోతాయి. ప్రత్యేక ప్రాజెక్టుల విషయానికొస్తే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం దాదాపు 98 ఎకరాల రక్షణ శాఖ భూమి కావాలని ముఖ్యమంత్రి గారు రక్షణ మంత్రిని కోరారట. ఇది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగమంటున్నారు. ఈ ప్రాజెక్టు కనుక కార్యరూపం దాలిస్తే బాగుంటుంది. ఆ చారిత్రక ప్రాంతంలో పర్యాటకంగా, పర్యావరణపరంగా మంచి మార్పులొస్తాయి. నగరం ఇమేజ్కు కూడా అది ప్లస్ అవుతుంది. కానీ ఈ రక్షణ శాఖ భూముల బదలాయింపు ప్రక్రియ అంత తేలిక కాదు. చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సమయం పట్టొచ్చు, ఆమోదాలు, నిధులు అన్నీ కలిసి రావాలి. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం అనేక అంశాల కూడలిలా ఉందన్నమాట. ఒకవైపు భూముల క్రమబద్ధీకరణతో కొంత స్పష్టత తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో భవిష్యత్తు మీద ఆశలు కనిపిస్తున్నాయి. అవును. అదే సమయంలో పట్టణ పాలనలో ఇంకా సవాళ్లున్నాయి. ఆక్రమణలు, అవినీతి లాంటివి. పెరుగుతున్న కాలుష్యం కూడా పెద్ద ఆందోళన. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి. ఇది స్థూలంగా పరిస్థితి. దీన్నంతా చూశాక నాకు ఆలోచన వస్తోంది. ఒకవైపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, భూముల క్రమబద్ధీకరణ అంటూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాం. అంతా బాగుంది. కానీ మరోవైపు చూస్తే పార్కుల ఆక్రమణలు, తగ్గని గాలి కాలుష్యం, అక్కడక్కడ పాలనాపరమైన లోపాలు, ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలు ఇంకా ఉన్నాయి. నిజమే. మరి ఈ రెండింటి మధ్య, అంటే వేగవంతమైన ఆర్థిక వృద్ధికి, నాణ్యమైన జీవన ప్రమాణాలకు మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో పరిపాలన ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆ బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? ఇదే బహుశా ముందున్న అతి పెద్ద ప్రశ్నేమో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా విశ్లేషణలను వినండి.